హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవలని చెప్పుకోబోతున్నాం. ఈ నవల చదవమని మన సబ్స్క్రైబర్ ఒకరు దాదాపు 20 రోజుల క్రితమే అడిగారండి. అయితే కొన్ని రీజన్స్ వల్ల అప్పుడు చదవలేకపోయాను. అందుకే లేట్ అయినా సరే వెన్నెల్లో ఆడపిల్ల నవలతో మిమ్మల్ని కలవబోతున్నాను. ముందుగా ఈ నవల గురించి 2 మాటల్లో తెలుసుకుందాం. ఆక్స్ఫర్డ్ అమ్మాయికి చదరంగం ఛాంపియన్కి జరిగిన నాజూకు పోరాటం. చిరుచురు లెక్కల గిమ్మిక్కుల నుండి పైథాగరస్ సిద్ధాంతం వరకు టెలిఫోన్ డిపార్ట్మెంట్ తీరుతెన్నుల బ్యాక్డ్రాప్తో క్షణక్షణం మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టి నవల పూర్తయ్యాక ఒక మధుర భావాన్ని మీ మనసుల్లో కలకాలం నిలబెట్టే నవల. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కలం నుండి జాలువారిన హరివిల్లే ఈ వెన్నెల్లో ఆడపిల్ల. ఇప్పుడు రచయిత మనతో చెప్పిన మాటలు. కథాస్థలం హైదరాబాద్ కాదు, కేవలం ఊహాజనితమైన స్థలం. కొన్ని ప్రదేశాలు మాత్రం సౌలభ్యం కోసం ఉపయోగించుకోవటం జరిగింది. కథలో అక్కడక్కడ కొందరు ప్రసిద్ధ రచయితల కొటేషన్లు వాడుకోవటం జరిగింది. వారికి కృతజ్ఞతలు. టెలిఫోన్ ప్రాతిపదికగా చాలా రచనలు చాలా భాషల్లో వచ్చాయి. కానీ అబ్బాయిలు అమ్మాయిలు ఫోన్లో చదరంగం ఆడుకోవడం వెన్నెల్లో ఆడపిల్లకే ప్రత్యేకం. రచయిత. ఇప్పటి వరకు నవల గురించి రచయిత మనతో చెప్పదలుచుకున్న విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. స్థలం నామస్గాన్, ఉజ్బెకిస్తాన్. సమయం సాయంత్రం 5:30. విశాలమైన హాల్లో మనుష్యుల అలికిడే లేదు. కానీ వందలాది మంది విశాలమైన మెట్లలా ఉన్న ఆర్చీల మీద కూర్చుని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. 2 టెలివిజన్ కెమెరాలు నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్నాయి. చప్పుడు కాకుండా దూరంగా నిలబడి లెన్స్ సహాయంతో ఫోటోలు తీసుకుంటున్నారు కొందరు. పోలన్స్కీ ముందుకు వంగి ఎదుటి బల్ల మీదకు తీక్షణంగా చూస్తున్నాడు. బల్ల మీద తెలుపు గోధుమ రంగు చదరపు గళ్ళు మనిషి జీవితపు గెలుపు ఓటముల్లా పెనవేసుకుని ఉన్నాయి. తరువాత ఎత్తు వేయవలసింది పోలన్స్కీ. అతడు గెడ్డం గోక్కుంటూ ఆలోచిస్తున్నాడు. అతడి మినిస్టర్ శత్రువుల మధ్య అష్టదిగ్బంధనంలో ఉంది. హాలు మధ్యలో ఉన్న చదరంగపు బల్ల మీద పావులు ఏ స్థానాల్లో ఉన్నాయో దానికి ఎదురుగా ఉన్న ఎత్తైన బోర్డు మీద ఎలక్ట్రానిక్ లైట్లు తెలుపుతున్నాయి. ఆ లైట్ల ఆధారంగా కొందరు ప్రేక్షకులు తమ ముందున్న బోర్డుల మీదే అదే ఆటను ఆడుతూ నోట్స్ రాసుకుంటున్నారు. ఇదంతా నిశ్శబ్దంగా ఎవరి ఏకాగ్రతకు భంగం కలిగించకుండా జరిగిపోతోంది. పోలన్స్కీ మినిస్టర్ని వెనక్కి తీసుకువచ్చి రాజు పక్కగా ఉంచి ప్రత్యర్థి వైపు చూసి నవ్వాడు. ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలు, అవి ఫైనల్స్. రష్యన్స్ చదరంగంలో ప్రావీణులు. చదరంగం ఆట మనిషి మెదడుని ఎంతో వికసితం చేస్తుందని గ్రహించి ఆ ఆటని చదువులో ఒక సబ్జెక్టుగా పెట్టినవాళ్లు. బాబీ ఫిషర్ లాంటి వాళ్ళు ఏ కొద్ది మందో తప్ప రష్యన్స్ని ఓడగొట్టి వరల్డ్ ఛాంపియన్షిప్ సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు. అందులోనూ పోలన్స్కీ. అతడు గత 10 ఏళ్లుగా మకుటల్లేని మహారాజుగా వెలుగుతున్నాడు. ఈ చిన్న ఏషియన్ ఛాంపియన్షిప్ అతడికో లెక్కలోంది కాదు. తన మంత్రిని ప్రతిపక్షపు పావుల మధ్య నుంచి వెనక్కి తీసుకువచ్చి రక్షించుకోవటమే కాకుండా నైట్ ద్వారా చెక్ చెప్పటంలో పోలన్స్కీ తెలివితేటలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఉన్నట్టుండి ఇప్పుడు భారత ఆటగాడి వైపు ఒత్తిడి ఎక్కువైంది. చూస్తున్న రష్యన్ ప్రేక్షకులు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. భారత ఆటగాడు ఏం చేస్తాడా అని కొద్దిగా హేళనా మిళితమైన మొహంతో అతడి వైపు చూస్తున్నారు. అమ్మాయిలైతే మరీను ఉన్ని కోట్లని కప్పుకుని చిన్నటి నవ్వే కళ్లతో చూస్తున్నారు. భారత రాయబారి ఊపిరి బిగబట్టి తన దేశపు ఆటగాడు ఏ ఎత్తు వేస్తాడా అని చూడసాగాడు. ఆయనకి చదరంగంలో ఉత్సాహం ఉంది. ఈ పోటీల ముఖ్య అతిథి ఆయనే. గెలిచిన వాళ్లకి బహుమతి ఇవ్వటానికి వచ్చిన ఆయనే ఆటగాళ్ల కన్నా ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉన్నాడు. బయట బాగా మంచు కురుస్తోంది. కిటికీల్లోంచి తెల్లటి దూదిలా కనబడుతోంది. అంత చలిలోనూ రేవంత్ నుదుటి మీద చెమట పడుతోంది. అతడి మెదడులో ఆలోచనలు వేగంగా సాగుతున్నాయి. ఇది క్రీడాకారుడిగా తన జీవన్మరణ సమస్య అని అతడికి తెలుసు. ఊహ తెలిసినప్పటి నుంచి ఆడిన ఆట, వేసిన ఎత్తులు, చదివిన పుస్తకాలు, రాసుకున్న నోట్సులు అన్నీ రీళ్లలా తిరగసాగాయి. అప్పుడప్పుడు వాచి వైపు చూస్తున్నాడు. టైం రన్అవుట్ అవుతోంది. చదరంగంలో ఎత్తుకి మధ్య ఆటగాడు ఎక్కువ టైం తీసుకోవటానికి వీల్లేదు. గంటకి 16 ఎత్తులు వేయాలి. రేవంత్కి పోలన్స్కీకి మధ్య ఉన్న చదరంగం బల్లకే 2 స్టాప్ వాచీలు బిగించబడి ఉన్నాయి. ఒకరు ఎత్తు వేయగానే తన వాచి ఆపు చేయాలి. వెంటనే రెండో వాచి తనంతట తానే ప్రారంభమవుతుంది. రెండో ఆటగాడు ఎత్తు వేసి ఆపు చేసే వరకు అది తిరుగుతూనే ఉంటుంది. ఎత్తు వేయగానే వాచి ఆపు చేయటం మర్చిపోయి ఓడిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఒక్కొక్కసారి వాచి గంట గడిచినట్టు చూపించే లోపులే 16 ఎత్తులు వేయకపోతే ఓడిపోయినట్టే. టైంలో ఆట పూర్తి చేయలేక ఒత్తిడి వల్ల తప్పు ఎత్తులు వేసి ఓడిపోయిన వాళ్లే ఎక్కువ మంది. రేవంత్ ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు.
ఇంకో 5 నిమిషాల్లో 4 ఎత్తులు వేయాలి. ఎలా? వాచీ ముళ్ళు తిరిగిపోతోంది. జనం చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. టీవీ కెమెరామ్యాన్ ఓడిపోతున్న రేవంత్ ముఖ కవళికల్ని పట్టుకోవటం కోసం జూమ్ లెన్స్తో మరింత ముందుకొచ్చాడు. పోలన్స్కి కుర్చీ వెనక్కి వాలి పైకప్పు కేసి చూస్తూ రిలాక్స్డ్గా కూర్చున్నాడు. ఇక నీ పని అయిపోయింది సుమా అన్న సైకలాజికల్ వీక్నెస్ ప్రత్యర్థిలో కలిగించటం అది. పోలన్స్కీకి ఇంకా 15 నిమిషాల టైం ఉంది. ఎంత తాపీగా ఆడినా పర్వాలేదు. రేవంత్కి అలా కాదు. 5 నిమిషాల్లో అప్పుడే 1/2 నిమిషం గడిచిపోయింది. అతడు చూపుడు వేలుతో సెకటుని ముందుకు జరిపాడు. పోలన్స్కి వెంటనే నైట్ని తీసుకువచ్చాడు ముందుకి. రేవంత్ బంటుని కదిపాడు. అతడు చాలా డెస్పరేట్గా ఉన్నాడని చూసేవాళ్లకి తెలుస్తోంది. టైం ఇంకా 2 నిమిషాలుంది. పోలన్స్కి తేలిగ్గా మళ్లీ ముందుకు జరిపాడు. జరిపి బంటుని తిన్నాడు. కేవలం దానికోసమే చూస్తున్నట్టు రేవంత్ మూల నుంచి ఏనుగుని మధ్యకు తీసుకొచ్చి చెక్కన్నాడు. ఒక్క క్షణం పోలన్స్కీకి గాని చూస్తున్న వాళ్లకి గాని జరిగింది అర్థం కాలేదు. అంతా క్షణకాలం మీద జరిగిపోయినట్టయింది. అంత పెద్ద హాలు అయోమయంతో కూడిన నిశ్శబ్దంతో క్షణం పాటు స్తబ్దమైపోయింది. అయితే అది క్షణకాలం మాత్రమే. తరువాత ఆనకట్టని దాటి దూసుకొచ్చినట్టు జనం హర్షధ్వానాలతో దూసుకువచ్చారు. పోలన్స్కీ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. పైకి డెస్పరేట్గా కనపడుతూ తనలో ఆహాన్ని కలుగచేసి కొంచెం నిర్లక్ష్యంగా ఆడేట్టు చేశాడన్నమాట ప్రత్యర్థి. అతడు తలెత్తి రేవంత్ వైపు చూశాడు. జనం అప్పుడే రేవంత్ చుట్టూ చేరిపోయారు. అతడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అమ్మాయిలు దాదాపు మీద పడి ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. విలేకరులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒకదాని మీద ఒకటి ఆగకుండా ఫ్లాష్లు వెలుగుతున్నాయి. టీవీ కెమెరాలు రకరకాల కోణాల కోసం హడావిడిగా తిరుగుతున్నాయి. భారత రాయబారైతే తన హోదా కూడా మరచి రేవంత్ను గాల్లోకి ఎత్తటానికి సాటి క్రీడాకారుడిగా ప్రయత్నం చేస్తున్నాడు. సాధించింది తక్కువ విజయమేమీ కాదు. ఓడించింది పోలన్స్కీని. 10 సంవత్సరాలుగా మకుటం లేని రాజుగా వెలుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుణ్ణి. వరల్డ్ ఛాంపియన్ అనాటలీ కార్పో, స్వీడిష్ గ్రాండ్ మాస్టర్ అండర్సన్లు కూడా అతడితో ఆడడానికి కొద్దిగా వెనకాడతారు. అటువంటి వాణ్ణి ఓ 25 ఏళ్ల యువకుడు చివరి క్షణంలో చిత్తు చేశాడంటే దాని వెనుక ఎన్నో సంవత్సరాల దీక్ష, పట్టుదల ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఏదో చివర్లో హడావిడి చేసి గెలిచిన తాత్కాలికమైన గెలుపు కాదిది. తన హయాము తీరిపోయిందని, తన స్థానం ఆక్రమించుకోవడానికి కొత్త తరం వచ్చేసిందని పోలన్స్కీకి తెలిసిపోయింది. ఒకమ్మాయి రేవంత్ చేతి మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటోంది. ఓ 12 ఏళ్ల కుర్రవాడు రేవంత్ని సంభ్రమంగా చూస్తున్నాడు. ఒక ముసలివాడు అతడి భుజం ఆప్యాయంగా తడుతున్నాడు. అందరిలో కలిసి రేవంత్ గుంపుగా ఆ గదిలోంచి బయటకు వచ్చేశాడు. అప్పుడే లైవ్ టీవీ ద్వారా వార్త పాకిపోయినట్టుంది. జనం అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఆట పట్ల రష్యన్స్కున్నంత ఆసక్తి ఇంకెవరికీ ఉండదు. అంతమంది చుట్టుముట్టడం వల్ల రేవంత్ మొహం చెమట పట్టింది. చూసుకుంటే జేబులో చేతురుమాల్ లేదు. ఆడుతున్నప్పుడు జారిపోయినట్టుంది. ఇంతలో అనౌన్స్మెంట్ వినిపించడంతో అందరి దృష్టి అటు మళ్ళింది. రేవంత్ చోటు చేసుకుని తిరిగి హాల్లోకి వచ్చాడు. వరండాలోంచి వచ్చి గుమ్మం దాటి హాల్లోకి ప్రవేశిస్తూనే అతడు స్తబ్దుడై నిలబడిపోయాడు. విశాలమైన హాలు నిర్మానుష్యంగా ఉంది. హాలు మధ్యలో చదరంగం బల్ల అలాగే ఉంది. బల్లకెదురుగా పోలన్స్కీ మాత్రం ముందుకు వంగి మొహం చేతుల్లోకి దాచుకుని ఒక్కడే ఒంటరిగా కూర్చుని తనలో తాను రోధిస్తున్నాడు. రేవంత్ అచేతనంగా అతన్ని చూస్తూ ఉండిపోయాడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక క్రీడాకారుడి నిష్క్రమణాన్ని, ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్న మరో క్రీడాకారుడు వ్యధతో పరిశీలిస్తున్నాడు. అతడికి స్టీక్ అన్న జాక్ లండన్ కథ జ్ఞాపకం వచ్చింది. ఇంకో 10 సంవత్సరాలు తన రాజ్యాన్ని ఏలుతాడు. తరువాత నిష్క్రమిస్తూ తను రోధిస్తూ ఉంటే ఇంకో కుర్రవాడు తనని ఇదే సానుభూతితో గమనిస్తాడు. రేవంత్ చప్పుడు కాకుండా అక్కడి నుండి తప్పుకుని బయటకు వచ్చేశాడు. వస్తూ అనుకున్నాడు, విజయమా విజయమా, వస్తూ శిఖరాన్ని ఎక్కిస్తావు, వెళ్తూ పాతాళానికి తోస్తావు. నీకిది న్యాయమా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ రేవంత్, కంగ్రాట్స్. థ్యాంక్స్. కంగ్రాట్స్ మిస్టర్ రేవంత్. థ్యాంక్ యూ సార్. అతడు తల వంచుకుని మెట్లెక్కుతూ అభినందనలు తెలుపుతున్న వాళ్లకి సమాధానం ఇస్తున్నాడు. పెనున్స్లా ప్రొడక్ట్స్ 4వ అంతస్తులో ఉంది. అదే అతడి ఆఫీసు. అందులో రేవంత్ డెప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్. అతడు తన ఛాంబర్లోకి వచ్చేసరికి మేనేజింగ్ డైరెక్టర్ పిలుస్తున్నాడన్న కబురు వచ్చింది. వెళ్ళాడు. కంగ్రాచులేషన్స్, పొద్దున్నే పేపర్లో చూశాను, ఇంగ్లీష్లో అన్నాడాయన. థ్యాంక్స్ చెప్పాడు రేవంత్. నీ వల్ల కంపెనీకి కూడా మంచి అడ్వర్టైజ్మెంట్ లభిస్తుందోయ్. రేవంత్ మాట్లాడలేదు. ఒక అత్యున్నతమైన పోటీలో తన ఉద్యోగి సంపాదించిన విజయాన్ని కూడా
వ్యాపార దృష్టితో చూడగల ఆయన వ్యాపార దక్షతకి మనసులోనే జోహార్లర్పించాడు. ఈయనే గాని వ్యాపారం మానేసి చదరంగం ఆడటం మొదలు పెడితే ఎప్పుడో ప్రపంచ ఛాంపియన్ అయిపోయి ఉండేవాడు. అక్కడి నుంచి వచ్చేశాక జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు రేవంత్. ఆయన దగ్గర రేవంత్కి బాగా చనువు ఉంది. ఆయన ఎప్పుడూ హడావిడిగా ఉంటాడు. పని తప్ప ఇంకొకటి పట్టించుకోడు. రావోయ్రా, ఎందులోనో ప్రైజ్ వచ్చిందని విన్నాను. ఎందులో? క్యారం బోర్డా? ఫైల్ చూసుకుంటూ అడిగాడు ఆయన. కాదండి, చదరంగం. ఓహో, వెరీ గుడ్. నీ పేరు పెద్ద అక్షరాలతో వేశారే. నువ్వు టీం కెప్టెన్వా? కాదండి, చదరంగం ఇద్దరే ఆడతారు. ఓహో, అయితే ఎవరితో ఆడి గెలిచావు? పోలన్స్కీ అని వరల్డ్ ఛాంపియన్ సార్. కొంచెం గర్వం తొంగి చూసింది రేవంత్ కంఠంలో. అతడెందుకొచ్చాడు ఇక్కడికి? కాదు సార్, నేనే వెళ్ళాను. ఎక్కడికి? రష్యా. వాట్? ఎప్పుడు? మీరే కదా సార్ నాకు సెలవిచ్చింది క్రిందటి వారం. అవునవును కదూ. ఇంతకీ ఎందుకు వెళ్ళావు రష్యా? చదరంగం టోర్నమెంట్కి సార్. టోర్నమెంట్సా? ఓహో, అయితే మీ టీం నెగ్గిందన్నమాట. గుడ్. రేవంత్కి తన మీద తనకే జాలేసింది. ఇక ఏంతో మాట్లాడి లాభం లేదని లేచాడు. బయటకొస్తుంటే, ఏమిటి బయట చాలామంది ఉన్నట్టున్నారు అని అడిగాడు. ఈరోజు ఇంటర్వ్యూలు సార్ అంటూ రేవంత్ జ్ఞాపకం చేశాడు. అవును కదూ, ఆ విషయమే మర్చిపోయాను. అన్నట్టు ఈరోజు 11ంటికి మీటింగ్ ఉందే, ఎలా? తనలో తానే అనుకుంటున్నట్టు ఆయన అన్నాడు. రేవంత్ మాట్లాడకుండా బయటికి వచ్చేశాడు. అతడు తన ఛాంబర్కి వచ్చేసరికి అక్కడ కూర్చుని ఉన్న జేమ్స్ అతన్ని చూసి నవ్వాడు. మామూలుగా కంగ్రాట్స్ చెప్పుకునే దానికన్నా ఎక్కువ స్నేహం వాళ్ళది. జేమ్స్ పెనున్సులా ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్. జేమ్స్ 5 అడుగుల 6 అంగుళాలు ఎత్తుంటాడు. ఎత్తుకు తగ్గ లావు. నల్లగా ఉన్న మొహంలో కళ ఉంది. నిర్లక్ష్యమైన కళ్ళు. ఆ నిర్లక్ష్యం 10వ ఏట తల్లి లేచిపోవటంతో పెరిగింది. తండ్రి తాగుబోతే పట్టించుకోవటం మానేయటంతో పెరిగింది. స్త్రీ అంటే అతనికి గౌరవం లేదు. అది అతడి తప్పు కాదు. మనసుని తాకిన వాళ్ళు లేరు. నిర్లిప్తత నాజూకు భావాల్ని చంపింది. తాగితే రాత్రంతా తాగుతూనే ఉంటాడు. లేకపోతే ఓ 4 నెలలు అసలు ముట్టుకోడు. చాలామంది చెడ్డవాళ్లు మంచివాళ్లుగా కనపడడానికి ప్రయత్నం చేస్తే ఇతడు పనిగట్టుకుని చెడ్డవాడుగా కనిపించటానికి ప్రయత్నం చేస్తాడు. ఆడవాళ్లలో ఆ పేరు చాలా సులభంగా సంపాదించాడు. కానీ మనసు పొరల్లోకి తరచి చూస్తే అంతా మంచే. ఓపికెవరికుంది? ప్రేక్షకుడిగా ఉండి జీవితాన్ని చూడటంతో నిర్లక్ష్యం నుండి హాస్యం పుట్టింది. గీతల రూపంలో అప్పుడప్పుడు బయటపడేది. కుదురుగా గీస్తే మంచి కార్టూనిస్ట్ అయి ఉండేవాడు. అయినా పత్రికల్లో అప్పుడప్పుడు పడుతూనే ఉంటాయి. పెనున్సులా కంపెనీలో పనిచేసే 8 మంది అమ్మాయిల్లో 7గురికి అతడంటేనే పడదు. ఇంకొక అమ్మాయి బాలవితంతువు. రేవంత్ దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఒక గొప్ప చిత్రకారుడు కుదురుగా కూర్చుని గీసిన చిత్రం అతడి జీవితం. అది చాలా సిస్టమాటిక్. 5ంటికే లేచి 5 గంటల పాటు ఆ చదరంగంతో ఆటాడి అరిస్టోక్రసీ కోటేసుకుని ఆఫీస్కొచ్చే ఆ 5 అడుగుల 5 అంగుళాల అబ్బాయి అంతరంగం కూడా ఆకాశంలా నిర్మలం, ఆకృతి అరవిందంలా కోమలం. పదవి కంఠంలో కమాండ్ని, హోదా మనసులో బిడియాన్ని తీసుకురాలేదు. విభిన్న ధృవాలు ఆకర్షించబడినట్టు వాళ్ళు స్నేహితులయ్యారు. ఎయిర్పోర్టుకు వచ్చాను, కానీ నేను వచ్చేసరికి విమానం రావడం వెళ్ళిపోవడం కూడా జరిగిందట అన్నాడు జేమ్స్. రేవంత్ నవ్వి, చాలా శ్రమ తీసుకున్నావే అన్నాడు. జెండా ఎగరేసి వచ్చావు కదా. రేవంత్ మొహంలో నవ్వు మాయమై మ్లానమైంది. నెమ్మదిగా అన్నాడు. విమానం దిగగానే నా కళ్ళు వెతికాయి. నేను సాధించింది తక్కువ విజయమేమీ కాదని నాకు తెలుసు. నేను అభిమానుల్ని, పూలదండల్ని, ఘన స్వాగతాన్ని కోరుకోవటం లేదు. నీకు తెలుసా జేమ్స్, కనీసం ప్రాంతీయ క్రీడా మండలి సెక్రటరీ కూడా ఫార్మాలిటీగా రాలేదు. కారణం నువ్వు క్రికెట్ ఆటగాడివి కాకుండా చదరంగం ఆటగాడివి కావటమా? కాదు, తెలుగువాణ్ణి కావటం. పేరుకున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ అతడు విషాదంగా అన్నాడు. నువ్వు ఓ కళాకారుడివి. నీకు తెలియందేముంది? క్రీడాకారుడు, కళాకారుడు చిన్నపిల్లల్లాంటివారు. రవ్వంత ఉత్సాహం వారి పట్ల చూపిస్తే పొంగిపోతారు. మీ విజయాన్ని మేం గమనిస్తున్నాం అని ఎవరైనా అభిమానం కురిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మరింత కృషి చేస్తారు. ఆ అభిమానమే కొరవడుతోంది ఈ రోజుల్లో. ఫోన్ మోగింది. రేవంత్ ఫోన్ ఎత్తి తన సహజమైన బిజినెస్ మోనోటోన్లో హలో అన్నాడు. అవతల వైపు నుంచి వెంటనే సమాధానం రాలేదు. అతడు విసుగ్గా మరోసారి హలో అన్నాడు. హలో. కొద్దిగా బెదురు, కొద్ది ఎగ్జైట్మెంట్, కొద్దిగా చిలిపితనం అన్నీ మిళితమైన ఓ అందమైన స్వరం అవతల నుంచి పలకటంతో రేవంత్ కుర్చీలో చప్పున కదిలి ఎవరు అన్నాడు. నేను మీ అభిమానిని. మీకు కంగ్రాచ్యులేషన్స్ చెబుదామని ఫోన్ చేశాను. థ్యాంక్స్. మీ పేరు అని అడిగాడు రేవంత్. అతడికి ఇలా ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అభినందనలు చెప్పటం కొత్త. అందులోనూ అమ్మాయి ఫోన్ చేసి చెప్పటం మరీ కొత్త. పేరెందుకు అందా అమ్మాయి. రేవంత్ విస్మయంతో అదేంటి,
పేరు చెప్తే వచ్చే నష్టమేముంది అన్నాడు. పేరు చెబితే వచ్చే లాభం మాత్రం మీకేముంది? మీకు తెలియాల్సిందల్లా ఒకరు మీ అభిమాని అని, మీ విజయాన్ని గమనించి మీకు అభినందనలు తెలుపుతున్నారని, అంతే కదా అన్నది. కానీ చెప్పటం వల్ల నాకు కొద్దిగా సంతృప్తి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటే పలానా అమ్మాయి ఫోన్ చేసింది కదా అని ఊహించుకోవటానికి బాగుంటుంది అన్నాడు సమర్థించుకుంటూ రేవంత్. రేవంత్ పడుతున్న అవస్థ చూసి జేమ్స్ ఏమిటి విషయం అని అడిగాడు. రేవంత్ మౌత్ పీస్కి చెయ్యి అడ్డుపెట్టి ఎవరో అమ్మాయి అభినందనలు చెబుతోంది అన్నాడు. అని తిరిగి ఫోన్లో ఏం నా ఆర్గ్యుమెంట్ కరెక్టేనా అన్నాడు. నా పేరు అంటూ చెప్పబోయి ఆగి నా పేరు మొదటి అక్షరం ఇంగ్లీష్లో ఆర్, దీన్ని బట్టి కనుక్కొని చూద్దాం అన్నది. అతడు తెల్లబోయి ఎలా కనుక్కోవటం అని అడిగాడు. పెద్ద చదరంగం ప్లేయర్ కదా, ఆ మాత్రం కనుక్కోలేరా? ఆర్ అన్న అక్షరంతో ప్రారంభమయ్యే తెలుగు అమ్మాయిల పేర్లు ఎన్నుంటాయేంటి అని నవ్వి అరగంట తర్వాత ఫోన్ చేస్తాను, ఈ లోపల వీలైనన్ని నోట్ చేసుకుని ఉంచండి అని ఫోన్ పెట్టేసింది. 2 నిమిషాల తర్వాత చూస్తే స్నేహితులిద్దరూ కాగితం కలాలతో కుస్తీ పడుతున్నారు. రాధ, రాధిక, రమణి అన్న 3 పేర్లు తట్టాయి. రేవంత్ తల విదిలుస్తూ ఇదేం లాభం లేదు అన్నాడు. అప్పటికే 5 నిమిషాలు గడిచాయి. ఇంతలో పులి మీద పుట్ర అన్నట్టు జనరల్ మేనేజర్ పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పాడు. రేవంత్ జనరల్ మేనేజర్ రూమ్కి వెళ్లేసరికి ఆయన పిఏ మీద ఎగిరిపడుతున్నాడు. ఇంకో గంటలో మీటింగ్ పెట్టుకుని ఇంటర్వ్యూలు ఎలా ఏర్పాటు చేశావని తిడుతున్నాడు. రేవంత్ వెళ్ళగానే చూడబోయ్ 16 మంది క్యాండిడేట్స్ని గంటలో ఇంటర్వ్యూ చేయాలట, ఇదేమన్నా సాధ్యమా అన్నాడు. రేవంత్ మాట్లాడలేదు. ఆయనే అన్నాడు, ఇదేం లాభం లేదు గాని రేవంత్, వీళ్లలో ఓ 4 కమిటీ రూమ్లో కూర్చుని నువ్వు సెలెక్ట్ చేయి, ఇదంతా అరగంటలో జరిగిపోవాలి. ఆ 4 నేను ఫైనల్గా ఇంటర్వ్యూ చేసుకుంటాను. క్విక్, మళ్ళీ 11ంటికి నాకు మీటింగ్ ఉంది అంటూ ఫైల్ చదవటంలో మునిగిపోయాడు. రేవంత్ పిఏ బయటకొచ్చారు. ఆయన గంటలో చేయలేంది తను అరగంటలో ఎలా చేయగలడో అతనికి అర్థం కాలేదు. పోనీ గంట తనకే ఇచ్చి ఒకరిని సెలెక్ట్ చేయమనొచ్చుగా. మళ్ళీ ఫైనల్ అథారిటీ తన చేతిలోనే ఉంచుకోవాలి. అతనికి నవ్వొచ్చింది. వరండా కుర్చీల్లోనూ సోఫాల్లోనూ సర్దుకుని కూర్చుని ఉన్నారు క్యాండిడేట్స్. తాయిలం కోసం చూసే చిన్నపిల్లల మొహాల్లా ఉన్నాయి వాళ్ల మొహాలు. 8 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు, అందరూ తెలివైన వాళ్లలాగే కనబడుతున్నారు. వాళ్ళని చూసేసరికి ప్లాన్ లాంటి ఆలోచన తట్టింది రేవంత్కి. వెళ్ళి కమిటీ రూమ్లో కూర్చుని సెక్రటరీతో వాళ్ళని పంపమని చెప్పాడు. ఒక్కొక్కరిని పంపమంటారా సెక్రటరీ అడిగాడు. కాదు, అందర్నీ పంపు. సెక్రటరీ అతడి వైపు విచిత్రంగా చూశాడు. రేవంత్ అతడి అనుమానం గ్రహించి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయాలంటే అరగంటలో సాధ్యం కాదు, మాస్ ఇంటర్వ్యూ చేద్దాం అన్నాడు. సెక్రటరీ బయటకు వెళ్లిన నిమిషానికి బిలబిలమంటూ అభ్యర్థులు లోపలికి వచ్చారు. కూర్చోండి అన్నాడు రేవంత్. మధ్యలో బల్ల ఉంది. చుట్టూ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు వాళ్లంతా. రేవంత్ లేచి నిలబడి కంఠం సర్దుకుని ఉపన్యాసంలా చెప్పటం ప్రారంభించాడు. ఇటీవల కాలంలో కావలసిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవటం కోసం రకరకాల సైంటిఫిక్ పద్ధతులు వచ్చాయి. పూర్వంలాగా చరిత్ర, భూగోళంలో ప్రశ్నలు అడగటం పాత పద్ధతి. తెలివితేటల్ని పరీక్షించటానికి ఓ కొత్త పద్ధతి ఇంటెలిజెన్స్ కోషియన్సీ టెస్ట్, అంటే ఐక్యూ టెస్ట్. ఇప్పుడు మీకు ఆ పరీక్ష పెట్టి మీలో 4 ఎన్నుకుని ఫైనల్ ఇంటర్వ్యూకి మా జనరల్ మేనేజర్ దగ్గరికి పంపే బాధ్యత నా మీద పడింది. అతను ఊపిరి తీసుకోవటానికి ఆగాడు. అందరూ అతడేం చెప్తాడా అని చూడసాగారు. అతడు తిరిగి చెప్పటం ప్రారంభించాడు. ఐక్యూ టెస్ట్లో ఏదైనా అడగవచ్చు, లెక్కలు, రంగుల కాంబినేషన్లు వగైరా. కానీ పెనున్సులా ప్రొడక్ట్స్ తెలుగువారికి ప్రియమైనవి, ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకి. అందుకని మీకో పరీక్ష పెడుతున్నాను. మీకు తెలిసిన తెలుగు అమ్మాయిల పేర్లు ఎన్ని వీలైతే అన్ని రాయండి. కానీ ఒక షరతు, పేరు మొదటి అక్షరం ఆర్తో ప్రారంభం కావాలి. మీకు 15 నిమిషాల టైం ఇవ్వబడుతుంది. ఈ సమయంలో ఎక్కువ పేర్లు రాసిన వాళ్ళని 4 ఫైనల్ ఇంటర్వ్యూకి పంపడం జరుగుతుంది. అప్పుడే 2-3 రాసేయటం మొదలుపెట్టడంతో మౌనం వహించాడు. కొంతమందికి వెంటనే అర్థం కాలేదు. నిమిషం తర్వాత ట్యూబ్లైట్ వెలిగి వాళ్ళు కలాలు కాగితం మీద పెట్టారు. మొదటి 5 నిమిషాలు తలెత్తకుండా అందరూ రాసుకుంటూ పోయారు. తరువాత తల పైకప్పు కేసి చూసేవాళ్ళు, గోళ్లు కొరుక్కుంటూ ఆలోచించేవాళ్ళు, ఓరగా పక్కవారి కాగితాల్లోకి చూసేవాళ్లు బయలుదేరారు. ఒక అమ్మాయి ఎక్కువ రాసింది. చాలామంది 10-11 పేర్ల కన్నా ఎక్కువ రాయలేదు. కొంతమంది క్రిస్టియన్, ముస్లిం పేర్లు కూడా రాశారు. అందరికన్నా ఎక్కువ పేర్లు రాసిన 4 సెలెక్ట్ చేసి జనరల్ మేనేజర్ దగ్గరికి ఫైనల్ సెలక్షన్కి పంపి ఆ కాగితాలు పట్టుకుని తన ఛాంబర్కి వచ్చేశాడు. అప్పటికి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ రావటానికి ఇంకా 10 నిమిషాలుంది. ఛాంబర్లో కూర్చుని ఉన్న జేమ్స్ ఇంత ఆలస్యమైందే అని అడిగాడు. రేవంత్ తను చేసిన పని చెప్పాడు. జేమ్స్ అదిరిపోయి గుడ్, నిజంగా చదరంగం బుర్రే నీది అన్నాడు. నవ్వి
అన్నీ అలా కలిసి వచ్చాయి అన్నాడు రేవంత్ తన చేతిలో ఉన్న కాగితాల వంక చూస్తూ. ఆ తర్వాత కామన్ పేర్లు తీసేసి ఫైనల్ లిస్ట్ తయారు చేసేసరికి 10 నిమిషాలు పట్టింది. పైన మరో 5 నిమిషాలకి ఫోన్ మోగింది. దానికోసమే చూస్తున్న రేవంత్ చప్పున రిసీవర్ అందుకున్నాడు. ఏం కనుక్కున్నారా? అట్నుంచి చిన్న నవ్వుతో అమ్మాయి అడిగింది. చాలా పేర్లున్నాయి. చెప్పండి, అందులో నా పేరుంటే ఈరోజే మీ ఆఫీస్కి వచ్చి స్వయంగా అభినందిస్తాను. చదరంగంలో గెలిచినందుకు కాదు, నేను పెట్టిన పోటీలో గెలిచినందుకు. రేవంత్ మొహం ఉక్రోషంతో ఎర్రబడింది. అంత కష్టమేమీ కాదనుకుంటాను. అయితే ఒక షరతు. మీ పూర్తి పేరు నేను చెప్పలేకపోవచ్చు. ఉదాహరణకి మీ పేరు రమణి ప్రియ అనుకోండి. నేను రమణి అని చెప్పినా అది కరెక్ట్ అన్నాడు. ఓకే. రేవంత్ పేర్లు ఫైనలైజ్ చేసిన కాగితం తీసుకుని చదవటం మొదలుపెట్టాడు. రాధ కాదు. రజని కాదు. జేమ్స్ ఊపిరి బిగపట్టాడు. రాజ్యలక్ష్మి, రోజా. అట్నుంచి నవ్వు. రెండోది తెలుగు పేరు కాదు. నాది చాలా అందమైన అచ్చమైన తెలుగు పేరు. ఏ బాపునో విశ్వనాథో వింటే చటుక్కున సినిమాకు పెట్టుకునే పేరు అంది. రంగమ్మ, రౌడీ రంగమ్మ కసిగా అన్నాడు. అట్నుంచి ఉక్కిరి బిక్కిరి అయ్యేంత నవ్వు. కాదు అందే అమ్మాయి. అతడు గడగడా చదివేశాడు. రామేశ్వరి, రమాలక్ష్మి, రాగిణి, రతి, రమాప్రభ, రాజసులోచన, రాగమయి, రాగవల్లి, రాజశ్రీ, రసమయి, రవిచంద్రిక, రసమంజరి, రక్తి, రవళి, రహి. ఇవేవి కావు. రేవంత్కి ఒళ్ళు మండింది. రావులమ్మ, రామాయమ్మ, రత్తమ్మ, రత్తాలు, రాంభద్రమ్మ, వైఫ్ ఆఫ్ రామ్ భద్రయ్య అన్నాడు. అట్నుంచి సింపుల్గా కాదు అని వినిపించింది. సినిమా యాక్టర్లు రాఖీ, రేఖ. ఆయుర్వేద మందులు రత్నావళి, రాజరత్న, రాజీవ. హోమియోపతి ట్రై చేయండి. అతను పెదాలు బిగించి రస్నా, రైనా, రస్మోసాంగ్ అన్నాడు. ఈ లోపల పక్క నుంచి జేమ్స్ రసికప్రియ అని అందించాడు. ఆ రసికప్రియ రమణి రతి అన్నాడు రేవంత్. అట్నుంచి ఫోన్ కట్ అయింది. రేవంత్ హతాశుడై ఆ అమ్మాయికి కోపం వచ్చినట్టుంది. అయినా రాకేం చేస్తుంది? ఏదో అభినందన కోసం ఫోన్ చేస్తే నేను రతి, రాత్రి, రహస్య అన్న అమ్మాయిల పేర్లు చెబితే అని వాపోయాడు. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. మే ఐ కమిన్ సార్? ఎస్ ప్లీజ్. ఇంటర్వ్యూలో అందరికన్నా ఎక్కువ పేర్లు రాసిన అమ్మాయి లోపలికి వచ్చింది. ఆ అమ్మాయి మొహం ఆనందంతో వెలిగిపోతోంది. నేను సెలెక్ట్ అయ్యాను సార్ అంది. రేవంత్ నవ్వి కంగ్రాట్స్. మీరు అన్ని పేర్లు రాసినప్పుడే అనిపించింది మీరు సెలెక్ట్ అవుతారని. గొప్ప ఐక్యూ మీది అని మెచ్చుకున్నాడు ఆమె తెలివితేటల్ని, విజ్ఞానాన్ని. జేమ్స్ అందుకుని 15 గంటలో 15 అభ్యర్థుల్లో కావలసిన వారిని సెలెక్ట్ చేసుకోవటానికి మావాడు తన తెలివితేటలు ఉపయోగించి కనుక్కున్న గొప్ప ఐక్యూ పరీక్షది అని రేవంత్ని పొగిడాడు. ఆ అమ్మాయి మాత్రం భక్తిగా అంతా మా నాన్నగారి చలవ అంది. ఆయనేం చేస్తూ ఉంటారు అని రేవంత్ అడిగాడు. నామకరణ మహోత్సవాల్లో జన్మదిన నక్షత్రాన్ని అనుసరించి పేర్లు పెట్టే పురోహితుడాయన. స్నేహితులిద్దరూ గతుక్కుమని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. రేవంత్ వెంటనే సర్దుకుని ఐక్యూదేముందిలేండి, మీకు అదృష్టం కూడా ఉంది అన్నాడు. ఇంతకీ మీ పేరు? రామచిలుక. నా జన్మ నక్షత్రానికి ఆ పేరొక్కటే సరిపోయిందట. దాదాపు 4 రోజుల వరకు మళ్లీ ఫోన్ రాలేదు. మొదటి రోజు బాగా గుర్తించినా తర్వాత దాని గురించి రేవంత్ మర్చిపోయాడు. 4వ రోజు సాయంత్రం పని కట్టయ్యబోతుంటే మళ్లీ ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి ఏదో చెప్పబోతూ ఉంటే ముందే రేవంత్ మీరు నన్ను క్షమించాలి అన్నాడు. ఎందుకు? మొన్న ఫోన్లో చివర్లో అసభ్యంగా మాట్లాడాను. ఆ అమ్మాయి కొద్దిసేపు మౌనంగా ఉంది. నెమ్మదిగా అన్నది. అందులో ఆశ్చర్యం లేదని నా ఉద్దేశం. ప్రతి మనిషిలోనూ ఆ పెరానాయిడ్ సైకాలజీ కొద్దిగా ఉంటుంది. ముఖ్యంగా కళాకారుల్లో అది ఎక్కువ ఉంటుంది. అవతల వాళ్ళని శోధించే గుణం. ఉదాహరణకి నేను మీకు ఫోన్ చేశాను. ఎందుకు చేశాను? అందరిలాగే పేపర్లో వార్త చదివి ఊరుకోవచ్చుగా. నేను మీ మీద చూపిస్తున్న ఈ అభిమానం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది అన్న ఈ అనుమానాలన్నీ మీకు కలుగుతాయి. అన్ని కోణాలను చివరకు చిలిపితనం వైపు మళ్లాలన్న కోణం కూడా ఒకటి. ఆ అనుమానం కూడా తీర్చుకున్నారు. ఇదంతా నేను స్త్రీని అవటం వల్ల వచ్చిన చిక్కు. రేవంత్ కంగారుపడి నా ఉద్దేశం అది కాదు అన్నాడు. మీది కాకపోతే మీ పక్కనే కూర్చుని మీకు పేరందించిన మీ స్నేహితుడిది అంది. రేవంత్కి షాక్ తగిలినట్లు నా పక్కన ఆ రోజు నా స్నేహితుడున్నాడని మీకెలా తెలిసింది అని అడిగాడు. టెలిఫోన్లోనే ఫోనీ అన్న శబ్దం నిక్షిప్తమై ఉంది. మీ ఎడమ చేతి దగ్గరున్న బల్ల మీద అమాయకంగా కనబడే ఆ ఫోన్ రిసీవర్ కింది భాగంలో ఉండే మౌత్ పీస్ ట్రాన్స్మిటర్ దగ్గర శబ్ద తరంగాల్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ వేవ్స్గా ట్రాన్స్మిట్ చేయగల శక్తి, నా దగ్గరున్న ఫోన్ రిసీవర్ పై భాగంలో బలంగా బిగించబడి ఉన్న డయాఫ్రమ్కి గాలి తరంగాల్ని సౌండ్ వైబ్రేషన్స్గా మార్చగలిగే శక్తి ఉన్నాయి.
3-4 అడుగుల దూరం నుంచి శబ్దాన్ని గ్రహించే అలవాటు ట్రాన్స్మీటర్కి ఉంది. కాబట్టి అతడు మీకు దగ్గరగా కూర్చుని ఉన్నవాడే ఉంటాడు. ఇకపోతే మంచి పొజిషన్లో ఉన్న ఆఫీసర్కి 3 అడుగుల దూరంలో కూర్చుని రసికప్రియ అన్న పేరు అందించగలిగినవాడు నిశ్చయంగా అతడు స్నేహితుడే అయి ఉంటాడు. నా అంచనా కరెక్టేనా? ఆ అమ్మాయి అంత సూటిగా మనిషి మనసు లోతుల కుత్సిత చేదు నిజాన్ని విప్పి చెబుతుందని అనుకోకపోవడంతో అతడు విభ్రాంతుడై అప్రయత్నంగా కరెక్టే అన్నాడు. ఆ రోజు మీతో రసికప్రియ అని అనడం వల్ల తప్పు చేశానేమో, ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది కదా అని అడ్వాంటేజ్ తీసుకుని లేకిగా ప్రవర్తించానేమో అని ఈ 3 రోజులు బాధపడ్డాను. మీ మనసు దెబ్బతిన్నా మళ్ళీ ఇలా ఫోన్ చేసి వివరణ ఇవ్వటం ద్వారా నాకున్న గిల్టీ కాన్షియస్నెస్ పోగొట్టారు. థ్యాంక్స్. కానీ ఒక్క విషయం నన్ను ఒప్పుకొనివ్వండి. నా స్నేహితుడు అలా మాట అందివ్వకపోయినా ఇంకో 4-5 సార్లు మీరు ఫోన్ చేసి ఉంటే నేనే సంభాషణని ఆ కోణంలోకి తీసుకువెళ్ళి ఉండేవాణ్ణి. ఇది చెప్పటానికి సిగ్గుపడుతున్నాను, కానీ లెట్ మీ బీ ఫ్రాంక్ అని సిన్సియర్గా అన్నాడు. ఆమె అంది, అబ్బాయికి అమ్మాయికి మధ్య స్నేహంలో ఈ ప్రసక్తి అంటే ఎవరు ఏం ఆశించి స్నేహం చేస్తున్నారు అనేది ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది. మరి 18 ఏళ్ల అడాల్సెంట్ కుర్రవాళ్ల స్నేహం ఉద్వేగం, ఉత్సాహం, ఆతృత, ఆవేశం, సెంటిమెంట్లతో నిండి ఉంటుంది. కాబట్టి వాళ్ల సంగతి వదిలేయండి. మన మధ్య ఈ టాపిక్ ఇంత తొందరగా వచ్చేయటం నాకు సంతోషంగా ఉంది. లేకపోతే మాటిమాటికి ఫోన్ చేస్తున్న ఈ అమ్మాయి ఎలాంటిదో ఓ విసురు విసిరి చూద్దాం అన్న లేఖితనం మీ మాటల్లో ఎప్పుడో ఒకప్పుడు కనబడి ఉండేది. అది మీ మనసులో లేకపోయి ఉండవచ్చు. అది వేరే సంగతి. మీలో ఆ లేఖితనం కనబడేసరికి అరే, నేను స్నేహం కోసం ఎన్నుకున్నతను ఇలాంటివాడా అన్న దురభిప్రాయం నాలో కలిగి ఉండేది. చూశారా ఎంత పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ని మనం కొద్దిలో తప్పించుకున్నామో? ఆమె వాదానికి అతడు ముగ్ధుడై, నాకు మిమ్మల్ని చూడాలని ఉంది అని చప్పున అన్నాడు. ఆ కంఠంలో సిన్సియారిటీని ఆమె గుర్తించి, తప్పకుండా కలుసుకుందాం అంది. కానీ కొంతకాలం పోనివ్వండి. ఒకరినొకరు నిజమైన స్నేహితుల్లా అర్థం చేసుకున్నాక అప్పుడు కలుసుకుందాం. కానీ ఒకటి మాత్రం నిజం, ఏదో చౌకబారు ఇంగ్లీష్ కథలోలా ఓ వారం రోజులు ఫోన్ చేసి చివర్లో మీ దగ్గరకొచ్చి హహ ఇన్నాళ్ళు నీ కళ్ల ముందు తిరుగుతూ ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోలేకపోయావు చూసావా అన్నను, సరేనా? అతడేదో అనబోతుంటే డోర్ చప్పుడైంది. జేమ్స్ లోపలికి వస్తూ రేవంత్ ఫోన్ పట్టుకున్న భంగిమ గుర్తించి ఆ అమ్మాయేనా అని అడిగాడు. రేవంత్ తలూపటంతో దాదాపు లాక్కొన్నట్టు అతని చేతిలోంచి ఫోన్ తీసుకుని హలో బావున్నావా అని అడిగాడు. అతడు ఏకవచనంతో సంబోధించటం వినంగానే రేవంత్ ఉలిక్కిపడి రిసీవర్ తిరిగి లాక్కోబోయాడు. కానీ అతడు ఇవ్వలేదు. నాకు తెలుసు ఈ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేస్తుందని అన్నట్టు నవ్వాడు. బావున్నాను, మీరు? అటునుంచి వినపడింది. ఆ కంఠంలో రిటార్డ్ లేదు. ఎందుకీ టెలిఫోన్ భాగోతం, వచ్చి కలుసుకోవచ్చుగా కొద్దిగా కవ్వింపుగా అన్నాడు. మీరు కలుసుకోదగినంత గొప్పవాళ్ళో కాదో తెలియాలిగా. జేమ్స్ దెబ్బతిని అయితే ఎందుకిలా ఫోన్ చేసి టైం వేస్ట్ చేసుకోవటం అన్నాడు. స్నేహం చేద్దామని అంది. చూడమ్మాయి, నేను 10 సంవత్సరాల నుంచి కార్టూన్లు వేస్తున్నాను. పత్రికల్లో ఎన్నోసార్లు నా పేరు పడింది. అమ్మాయిలు ఉత్తరాలు రాసి మీతో పెన్ ఫ్రెండ్షిప్ చేయాలని ఉందండి అంటారు. బై నువ్వేం చదువుకున్నావు? 10th ఫెయిల్డ్. నవ్వు దాచిపెట్టిన ధ్వని. నీ హాబీస్? స్టాంప్ కలెక్షన్, సినిమాలు చూడటం. నీ ఫేవరెట్ యాక్టర్? చెప్పింది. ఇక నేను చెప్తాను విను. మా రేవంత్ MBA ఫస్ట్ ర్యాంక్. వాడు చదరంగం ఛాంపియన్. స్టాంప్ కలెక్షన్లు, ఫేవరెట్ యాక్టర్ల ఫోటోలు దాచిపెట్టుకోవటం లాంటి చిన్నపిల్లల అభిరుచుల్ని వాడు దాటి 15 సంవత్సరాలైంది. వాడేమన్నా తోచక పుస్తకాలు చదివాడంటే అవి ఆసిమోవ్, ఆర్థర్ క్లార్క్ స్థాయికి తక్కువ ఉండవు. అలాంటి వాడితో నువ్వు ఎందుకు స్నేహం చేయటం? 1 నెల తరువాత కలుసుకున్నా మీరు ఏ ప్లేస్లో మాట్లాడుకుంటారు? ఏ అనుభూతికి ఇద్దరు ఒకేలా వైబ్రేట్ అవుతారు? నిజమేనండి, మరెలా? అమాయకంగా అడిగింది. అందుకనే వెంటనే నువ్వు మా ఆఫీస్కి వచ్చాయి, కబుర్లు చెప్పుకోవచ్చు. అప్పుడు మాత్రం మా సంభాషణ ఏ ప్లేస్లో జరుగుతుంది? ఆయన మాట్లాడే విషయాలు నాకు తెలియవుగా. కనీసం నువ్వెలా ఉన్నావో తెలుస్తుంది. పచ్చిగా మాట్లాడుతున్నానని ఏమనుకోకు. కళాకారుడికి ఇన్స్పిరేషన్ ఇచ్చేది అందమైన స్త్రీ ఒక్కతే. కనీసం మీకు ఆ అందం అనే క్వాలిఫికేషన్ అయినా ఉంటే మీ పరిచయం స్నేహంలోకి మారే వీలుంటుంది. రేవంత్ కుర్చీలోంచి ఒక్క ఉదుటున లేచి నిలబడి, జేమ్స్ ఏమిటిది, నీకేమైనా మతిపోయిందా అన్నాడు. జేమ్స్ మాత్రం మామూలుగానే ఉన్నాడు. తాపీగా ఫోన్లో అటువైపు నుంచి ఆమె చెప్పేది విని, నిజమే, ఐఎమ్ బ్రూటల్లీ ఫ్రాంక్, కానీ అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మంచిది కదా అంటున్నాడు. కేవలం ఓ అమ్మాయితో స్నేహం చేయాలంటే ఆ అమ్మాయి అందాన్నే చూస్తారా? సమానమైన తెలివితేటలుంటే మంచిదే. అది లేని పక్షంలో మనకెదురుగా ఉన్న 10 బొమ్మల్లో
ఏదో ఒకటి తీసుకోదలిచినప్పుడు అందమైన దాన్ని ఎన్నుకోవటం సహజం కదా. నా దృష్టిలో ఆడపిల్లలకి అందం తప్ప ఇంకేం క్వాలిఫికేషను లేదు. ఎవరో ఎక్కడో ఒకళ్ళు ఇద్దరికి తప్ప. జేమ్స్, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఫోన్ ఇలా ఇవ్వు. రేవంత్ అరిచాడు, ఈ వాదన భరించలేక. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీకున్న స్నేహితురాళ్ళందరూ కలిసి మీకు అమ్మాయిల మీద, స్నేహం మీద మంచి అభిప్రాయాన్ని పోగొట్టారు. నా ఊహ నిజమైతే మీకు తల్లి తండ్రి లేరు. ఒకవేళ ఉన్నా వారితో గాని మీ ఇంట్లో ఇంకెవరితో గాని మీకు సత్సంబంధాలు లేవు. ఒంటరితనపు పెసిమిజంలో నుంచి సినిసిజం వైపు వెళ్తున్నారు మీరు అన్నది ఆ అమ్మాయి. మృదువుగా కానీ స్ఫుటంగా ఉన్న ఆ మాటలకి జేమ్స్ మొహం తెల్లగా పాలిపోయింది. ఆమె చెప్పిందంతా నిజమై అతను అచేతనుడవ్వటం చూసి రేవంత్ అతడి చేతిలోంచి ఫోన్ తీసుకుంటూ ఏమైంది అని అడిగాడు. ఆ ప్రశ్నకి అతడు సమాధానం చెప్పలేదు. కానీ అట్నుంచి జవాబు వినిపించింది. చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను అని. రేవంత్ అన్నాడు, మీరెవరో మీ పేరేమిటో నాకు తెలియదు. కానీ నా స్నేహితుడి తరపున క్షమాపణను వేడుకుంటున్నాను, క్షమించండి. అతడన్న దాంట్లో నాకు తప్పేం కనపడలేదు. మీరు ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్. మీతో స్నేహం చేయాలని చాలామందికి ఆశ ఉండవచ్చు. కానీ నా స్టాండర్డ్ కూడా నేను ఆలోచించుకోవాలిగా. మీరేమో హెమింగ్వే నుంచి జపాల్ సాత్రే వరకు చదివిన వాళ్ళు. నేనేమో ఇంట్లో అష్టాచమ్మ ఆడుకునేదాన్ని. నేను వచ్చి నాతో స్నేహం చేయండి అంటే మీరు ఇబ్బందిలో పడిపోరు? నాకున్న ఒకే ఒక్క ఆయుధం అందం. స్నేహం సమాన స్థాయిలో ఉండాలి కాబట్టి మీ తెలివితేటల్ని నా అందంతో ఈక్వలైజ్ చేయాలి అని మీ స్నేహితుడు సలహా ఇస్తున్నాడు. రేవంత్ బాధగా, మీరు వేళాకోళం చేస్తున్నారు, మిమ్మల్ని క్షమించమన్నానుగా అన్నాడు. నేను వేళాకోళం చేయటం లేదు రేవంత్ బాబు. మీ స్నేహితుడి మనస్తత్వాన్ని ఎనలైజ్ చేస్తున్నాను అంతే. తనలో తనే ఏదో ఆలోచిస్తూ అప్పటి వరకు మౌనంగా ఉన్న జేమ్స్ కదిలి, నాకోసారి ఫోన్ ఇవ్వు అన్నాడు. అతడి కంఠంలో కదలాడిన ఆర్తికి రేవంత్ విస్మయం చెంది ఫోన్ అందించాడు. ఐఎమ్ రియల్లీ సారీ సిస్టర్ అన్నాడు జేమ్స్. ఆమె ఫోన్లో కెవ్వున అరిచినంత పనిచేసి, ఇదేమిటి ఉన్నట్టుండి నేను చెల్లెలనైపోయాను అంది. నో జోక్స్, నేను సిన్సియర్గా చెప్తున్నాను. రేవంత్ అతడి నుంచి ఫోన్ లాక్కుని, వాడు చెబితే ఇక అదంతే. ఎందుకంటే వాడి నోటితో వాడింతవరకు ఏ అమ్మాయిని సిస్టర్ అనలేదు. మీరు వెంటనే ఒప్పేసుకోండి అన్నాడు. సరే, థ్యాంక్ యూ. కానీ నాదొక్క అనుమానం. ఏమిటి? రసికప్రియ అని మిమ్మల్ని అవమానం చేశాం. మావాడు మరీ దారుణంగా మిమ్మల్ని ఏకవచనంలో సంబోధించాడు. చాలా ఘాటైన సంఘర్షణ జరిగాయి. అయినా మీకెందుకు కోపం రాలేదు? నాకు కోపం రావటం మానేసి దాదాపు 6 నెలలైంది. అదేమిటి, ఎందుకు? ఈ ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం మనం కలుసుకున్నప్పుడు చెబుతాను రేవంత్ బాబు, నన్ను బలవంత పెట్టకండి. ఆమె కంఠం ఎందుకో వణికింది. అతడు మాట మారుస్తూ, ఇంతకీ మనం కలుసుకునేదెప్పుడు అని అడిగాడు. కలుసుకోవాలనుకుంటే ఈరోజే కలుసుకోవచ్చు. నేనే ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడుతున్నానో కనుక్కుంటే అంది. రేవంత్ హుషారుగా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని అడిగాడు. పబ్లిక్ ఫోన్ నుంచి. మరెలా కనుక్కోవటం దిగులుగా అడిగాడు. జేమ్స్ కూడా పాత విషయం అంతా మర్చిపోయి ఉత్సాహంగా వినసాగాడు. నేను బూత్ దగ్గర ఫోన్ పెట్టేసి మరో 2 నిమిషాలు వేచి ఉంటాను. ఈ లోపల నేనిచ్చే హింట్స్ ద్వారా ఈ నెంబర్ కనుక్కుని తిరిగి ఫోన్ చేస్తే వెంటనే మీ ఆఫీస్కి వస్తాను. పేరెలాగూ కనుక్కోలేకపోయారు, కనీసం నెంబర్ కనుక్కోండి. వెంటనే కనుక్కుంటే ఓ అందమైన అమ్మాయితో ఈ సాయంత్రం టీ తాగొచ్చు. ఏమిటా హింట్స్, తొందరగా చెప్పండి అన్నాడు రేవంత్ వాచి చూస్తూ హుషారుగా. ఈ టెలిఫోన్ నెంబర్ 6 అంకెల సంఖ్య. మొదటి అంకె కన్నా రెండో అంకె 2 ఎక్కువ. రెండో అంకె కన్నా మూడో అంకె 3 ఎక్కువ. 3, 4 అంకెల మధ్య తేడా 8. 4 అంకెని 2 పెట్టి గుణిస్తే 5వ అంకె. దాన్ని రెట్టింపు చేస్తే 6వ అంకె. క్విక్, ఇంకా 2 నిమిషాల టైం ఉంది. ఆమె మాటలింకా పూర్తి కాలేదు. ఫోన్ పెట్టేసి కాగితము కలము తీసుకున్నాడు రేవంత్. 2 నిమిషాలు మాత్రమే టైం ఉంది, తొందరగా అన్నాడు జేమ్స్. రేవంత్ కాగితం మీద ఆ అమ్మాయి చెప్పిన లెక్క వేసుకుని చూస్తూ, ఎలా, నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. అప్పటికే 1/2 నిమిషం గడిచింది. ఇంకా 1.5 నిమిషమే ఉంది. మనల్ని ఏడిపించడానికి రాని లెక్క చెప్పిందేమో అన్నాడు జేమ్స్. అలా అనుకోను, ఆ అమ్మాయి తెలివైన దానిలాగే కనబడుతోంది. ఇందులో ఏదో హింట్ ఉండే ఉంటుంది అంటూ రాసుకున్నది చదివాడు. మొదటి అంకె కన్నా రెండోది 2 ఎక్కువ. రెండో దానికన్నా మూడోది 3 ఎక్కువ. మూడో దానికి 4వ దానికి తేడా 8 అంటూ ఏదో స్ఫురించినట్టు ఆగిపోయి చప్పున తలెత్తి జేమ్స్ వంక చూశాడు. జేమ్స్ అతడి వైపే చూస్తున్నాడు. రేవంత్ సాలోచనగా, 2 అంకెల మధ్య తేడా 8 అంటే ఆ అంకెలు 1, 9 గాని 9, 1 గాని అయి ఉండాలి అన్నాడు. రేవంత్ ఆ ఆలోచన చెప్పగానే జేమ్స్ ఆనందంతో యురేకా అని అరిచాడు.
రేవంత్ కనుక్కున్న దానికి తన తెలివితేటలు జోడిస్తూ సంఖ్యలు 1, 9 కావు, అవి నిశ్చయంగా 9, 1 అయి ఉండాలి అన్నాడు. ఎలా చెప్పగలవు? 4 అంకెకి 5ది రెట్టింపు కదా. 4 అంకె 9 అయిన పక్షంలో 5ది 18 అయి ఉండాలి. టెలిఫోన్లో అది సాధ్యం కాదు కదా. కరెక్ట్, నెంబర్ వచ్చేసింది అంటూ రేవంత్ కాగితం మీద పెన్సిల్తో నెంబర్ రాశాడు. 4, 6, 9, 1, 2, 4. ఇంకా అర నిమిషమే ఉంది. రేవంత్ మిషన్లాగా వంగి టెలిఫోన్ దగ్గరికి లాక్కున్నాడు. ఒక్కొక్క నెంబరే జాగ్రత్తగా డయల్ చేశాడు. అవతల వైపు రింగ్ అయి ఎవరో ఎత్తిన ధ్వని. జేమ్స్ ఆత్రంగా చూస్తున్నాడు. రేవంత్ స్నేహితుడి వైపు గర్వంగా చూసి కంఠం నాజూగ్గా మార్చుకుని ఫోన్లో స్వీట్గా హలో, చూసారా గెలిచాను అన్నాడు. జేమ్స్ ఊపిరి బిగబట్టాడు. మాట్లాడుతున్న రేవంత్ మొహం అంతలోనే వాడిపోయింది. ఏమైంది అడిగాడు జేమ్స్. గొర్రె మార్కు చుట్టల కంపెనీ అట అది అన్నాడు ఫోన్ పెట్టేస్తూ. జేమ్స్ తెల్లమొహం వేసి చేతిలో కాగితాల వంక చూసుకున్నాడు. అంతలో ఫోన్ మోగింది. నేను అంది ఆ అమ్మాయి రేవంత్ ఫోన్ ఎత్తగానే. కనుక్కోలేకపోయారా నెంబరు? కనుక్కున్నాం, కానీ ఆ నెంబర్లో మీరు లేరు. ఏంటా నెంబర్? 469124. తప్పు. మరి 358000. రేవంత్కి ఒక్క క్షణం అర్థం కాలేదు. ఆమె చెప్పిన అంకె కాగితం మీద వేసుకుని దానివైపే అయోమయంగా చూసి ఏదో అర్థమైనట్టు ఒక్కసారిగా ఇది అన్యాయం అని అరిచాడు. అవతల నుంచి చిన్న నవ్వు. ఏమిటి అన్యాయం? 4వ సంఖ్యకి 5వ సంఖ్య రెట్టింపు అన్నారు. అవును, 0ని 2 పెట్టి హత్యవేస్తే 0ఏగా. రేవంత్ పళ్ళు బిగించి ఇది మమ్మల్ని తప్పుదారి పట్టించటం అన్నాడు కోపంగా. ఆమె మాత్రం తాపీగా, చూడండి మిస్టర్ రేవంత్, మీరు ఇంటర్నేషనల్ చదరంగం ప్లేయర్. చదరంగంలోనే మ్యాథమెటిక్స్ అంతర్లీనంగా కలిసి ఉంటాయని మీకు నేను చెప్పక్కర్లేదు. ఏ పావు ఎన్ని ఎత్తుల్లో ఏ గడి చేరుకుంటుందో మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. అన్నిటికన్నా క్లిష్టమైంది గుర్రం. అవతలవాడి గుర్రం ఏ కోణంలో నుంచైనా వచ్చి మన పావుని చంపవచ్చు. దానికి ఉన్నన్ని పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇంకే పావుకి లేవు. చదరంగంలో అన్ని రకాలుగా ఆలోచించగలిగే మీరు 9-1 అనే ఆలోచించారు తప్ప 8-0 అని ఆలోచించలేదంటే అది విచారకరం అన్నది. రేవంత్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే. ఇప్పటికీ మీకు 2 హింట్స్ ఇచ్చాను. పేరు కనుక్కోలేకపోయారు, నెంబరు కనుక్కోలేకపోయారు అన్నది. నెంబర్ సర్లేండి, పేరు మరీ అన్యాయం. కేవలం ఒక్క అక్షరంతో ఎవరూ కనుక్కోలేరు. ఎందుకలా అనుకుంటున్నారు? మామూలు పేర్లు ఓ 80 దాకా చెప్పాను. అయినా అందులో లేదంటే మీది విచిత్రమైన పేరు అయి ఉండవచ్చు. దాన్ని మానవ మాతుడెవ్వరూ కనుక్కోలేరు. అట్నుంచి చిన్న నవ్వు. ఎటువంటి విచిత్రమైన పేర్లు మీరు ఊహిస్తున్నారు మిస్టర్ రేవంత్? రాష్మోకా, రంబాహో, సాంబా. పడి పడి నవ్వుతున్న ధ్వని కెరటాలు కెరటాలుగా. మీరు భలే మాట్లాడతారు రేవంత్. అయినా నా పేరు మీ పేరంత అందమైనది చిత్రమైనది కాదులేండి. రేవంత్ గర్వంగా తలూపాడు. అతడికి తన పేరంటే చాలా ఇష్టం. ఆ పేరు పెట్టినందుకు తల్లిదండ్రుల్ని ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటాడు కూడా. ఆ విషయమే ఆమెకి ఫోన్లో చెప్పాడు. మీకంత అందమైన పేరు పెట్టిన మీ తల్లిదండ్రుల్ని అభినందించవలసిందే. కానీ దాన్ని పెట్టబోయే ముందు వాళ్ళొకసారి నిఘంటువు చూసి ఉంటే బావుండేది. రేవంత్ తెల్లమొహం వేసి అంటే అన్నాడు. అదేమిటి రేవంత్, ఈ 25 సంవత్సరాల వయసులో ఒక్కసారైనా మీ పేరుకి అర్థమేమిటో మీకు తెలుసుకోవాలనిపించలేదా? రేవంత్ మాట్లాడలేదు. తర్వాత ఫోన్ చేస్తాను, ఈలోపుగా మీ పేరు పూర్వాపరాలు కనుక్కోండి, దాని మీద చర్చిద్దాం అంటూ ఫోన్ పెట్టేసింది. విషయం అర్థం కాని జేమ్స్ ఏమిటి సంగతి అని అడిగాడు. రేవంత్ అంటే అర్థం ఏమిటి? ఆ మాత్రం తెలుగొస్తే నవలలు రాసుకుని బతికేవాణ్ణి బ్రదర్. ఈ 1000 రూపాయల ఉద్యోగం చేయాల్సిన కర్మ దేనికి? రేవంత్ లేచి పద అన్నాడు. వెంటనే ఆ విషయం కనుక్కోవాలి అన్నట్టు. ఎక్కడికి? మన అడ్వర్టైజ్మెంట్ సెక్షన్కి. పెనున్సులా ప్రొడక్ట్ అమ్మాయిలకి ఆడవారికి కావలసిన కాటుక నుంచి ప్రతి వస్తువు తయారు చేసి గాని కొని గాని తమ పేర్లు పెట్టి అమ్మే సంస్థ. వాటికి అందమైన పేర్లు పెట్టడానికి, ప్రకటనలు ఇవ్వటానికి ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ హెడ్ సరళ అని ఓ అమ్మాయి. ప్రకటనల్లో బొమ్మల్లాగే అందంగా ఉంటుంది. వీరిద్దరిని చూసి లేచి నిలబడి వెల్కమ్ సార్ అంది. అసిస్టెంట్ చీఫ్ పనిగట్టుకుని తన సెక్షన్కి రావటం ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. బొమ్మలు కత్తిరిస్తున్న వాళ్ళు, డిజైన్ మేకర్సు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. నాకొకసారి డిక్షనరీ కావాలి మేడం అన్నాడు రేవంత్. ఆమె ఆశ్చర్యపోతూనే డిక్షనరీ అందించింది. నిజానికి అతడు తన ప్యూన్ని పంపించి తెప్పించుకోవచ్చు. కానీ అతడు పేజీలు తిప్పుతున్న తీరు చూస్తూ ఉంటే చాలా తొందరలో ఉన్నట్టుంది. రా, రీ, రూ దగ్గర ఆగి చూపుడు వేలుతో ముందుకు సాగాడు. రేవంత్ అతడి చెయ్యి వణికింది.
దాని అర్థం చూసి మొహం తెల్లబడింది. స్నేహితుడి మొహంలో రంగులు మారటం చూసి జేమ్స్, ఏమైంది గురూ అంటూ ముందుకు వంగి పుస్తకంలోకి చూశాడు. రేవంత్ అన్న పదానికి అర్థం కనిపించగానే దాన్ని చదివి చెయ్యి నోటికి అడ్డం పెట్టుకుని నవ్వసాగాడు. ఇద్దరినీ చూసి సరళ ముందుకొచ్చి, ఏమైంది సార్ అని అడిగింది. జేమ్స్ ఏదో చెప్పబోతూ ఉంటే రేవంత్ ఆపు చేసి, అయింది చాల్లే ఇక పద అంటూ బలవంతంగా బయటికి లాక్కొచ్చాడు. వస్తుంటే జేమ్స్ నవ్వుతూ, ఆ అమ్మాయి ఎవరో గాని లెక్కల్లోనే కాదు తెలుగులో కూడా ప్రవీణురాలుగానే ఉంది గురు అన్నాడు. రేవంత్ మాట్లాడలేదు. అతడి మొహం ఉక్రోషంతో ఎర్రగా కందిపోయి ఉంది. తన పేరు మార్చుకునే విషయమై ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనం కథలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తర్వాత కథలో ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇంకా ఏదైనా నవల మీరు వినాలనుకుంటే ఆ నవల వివరాలు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.